వేములవాడ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 235 కోట్లతో మిడ్మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఇక 50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణం పనులతో పాటు 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులు, మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల, రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రానికి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. గల్ఫ్ దేశాలలో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం పంపిణీ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక 631 శివశక్తి మహిళా సంఘాలకు 102 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కు అందజేశారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన సభకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అటెండ్ అయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, తుమ్మల, దామోదర, పొన్నం, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. వేములవాడ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 235 కోట్లతో మిడ్మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఇక 50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులతో పాటు 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులు, మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల, రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రానికి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. గల్ఫ్ దేశాలలో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం పంపిణీ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక 631 శివశక్తి మహిళా సంఘాలకు 102 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కు అందజేస్తారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన సభకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అటెండ్ అయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, తుమ్మల, దామోదర, పొన్నం, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు అటెండ్ అయ్యారు.